అస్మద్గురుభ్యో నమః. ఇప్పటి రోజుల్లో చాలామంది పూజా స్టోర్స్ చుట్టూ తిరుగుతూ రకరకాల యంత్రాల కోసం తంటాలు పడుతూ, నిజానికి ఆ యంత్రం ఖరీదు 150 200 ఉంటుంది. దానికి 3000 పెట్టి కొనేసి పట్టుకొచ్చి అది ఎక్కడ పెట్టాలో తెలీదు. పెట్టిందాకా ఉండి అసలు ఫలితం కంటే వేరే ఫలితం వచ్చే ప్రమాదం జరుగుతోంది. ఇలాంటివి యంత్రాల్లో తప్పుందని అంటం లేదండి. యంత్రాలు మంచివే. కానీ యంత్రాలు నిర్మాణం చేసేటప్పుడు కానీ, యంత్రములను స్థాపించేటప్పుడు కానీ దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా పాతకాలం వాళ్ళు ఉన్నారు. ఆ యంత్రాలు చేసేవాళ్ళు ఆ యంత్రము చేసే 10 రోజులు కూడా వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారంటే, పూజలు చేసే వాళ్ళకంటే అంత నిష్టగా ఉంటారు వాళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళని మేము చూచాం. కానీ అలాంటి వాళ్ళు దొరకటం లేదు. యంత్రాన్ని చెప్పి ప్రింటింగ్ చేసేసి దాంతో డిజైన్ చేసేసి ఇచ్చేస్తున్నారు. సులభమైన మంత్రం ఉంటుంది నరఘోష తొలగడానికి. దీనికి సులభమైన మంత్రం ఒకటి చెప్పుకుందాం. చూడండి, ప్రయత్నించండి. ఒక్క 20 రోజులు ప్రయత్నించండి, 27 రోజులు. కుదరకపోతే మానేద్దరు కానీ ఏం పర్వాలేదు. బాగుందనిపించిందా కొనసాగించండి. రోజు ఉదయం పూట అంటే 6:30 అవుతుండగా శుచిగా గుమ్మం ముందు దీపం పెట్టండి. ఏ దీపమైనా పర్వాలేదు. రాత్రిళ్ళు కూడా సాయంకాలం 6:30 దాటి చీకటి పడతా గుమ్మం ముందు ఒక దీపం పెట్టండి. అలాగే ఒక 1/2 కిలో సైజు ఉన్నటువంటి పటిక బెల్లం కాదు, పటిక, అది ముక్క 1/2 కిలో ఉండక్కర్లేదు, కొంచెం అలాంటి ముక్క ఒకటి మీరు ఇంటి ముందు గుమ్మడికాయ వేలాడతారు దాని మీద పెట్టండి. ఇప్పుడు ఇక్కడ చెప్పబోయే మంత్రాన్ని మీరు శ్రద్ధగా ఇష్టదైవం ముందు కూర్చుని పఠించండి. 27 సార్ల, 54 సార్ల, 108 సార్లు, అది మీ ఇష్టము. ఆ పని చేయండి. నైవేద్యము 2 అరటిపళ్ళు, గ్లాసుడు పాలు, ఇది నైవేద్యము. వీలైతే మీరు ఎర్రటి రంగులో ఉండే పదార్థాలు ఏమన్నా ఉంటే, అంటే ఏమిటి, మామిడి పండు కొంచెం ఎర్రగా ఉన్నది, ఇలాంటివి నివేదన చేయండి. అలాంటి చెప్పి మిరపకాయలు పెట్టమని అంటలేదు నేను. గమనించండి ఏమిటది. నరఘోష తొలగడానికి అర్యమణం, బృహస్పతిం, ఇంద్రం, దానాయ, చోదయ, వాతం, విష్ణుం, సరస్వతీం, సవితారంచ, వాజినం. వీళ్ళందరూ దేవతలు. మనకి అన్ని కోరికలు నెరవేరుస్తారు. మన శత్రువులు ఉంటే తొలగిస్తారు వాళ్ళు దేవతలంతా. మనం ఆ దేవతల్ని పట్టించుకోం. అక్కడ నవగ్రహాలు ఎక్కడ పెడతాం తప్ప. ఋగ్వేదం ఎప్పుడు కూడా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం దేవతలందరికీ సమానమైన గౌరవం ఇచ్చింది. ఇంద్రుడు గొప్పవాడు, విష్ణువు గొప్ప, శివుడు, బ్రహ్మ ఉన్నారు, లేదని అంటలేదు. కానీ ప్రతి దేవత కూడా మన శరీరంలో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. దానికి మళ్ళీ ఐతరేయ ఉపనిషత్తు చెప్తుంది అందంగా గారు. అందుకంటున్నారు అర్యమణం. అర్యముడంటే సూర్యునిలో ఒక రూపము, ధనపతి, ధనాన్ని కలిగించేవాడు అర్యమా. అంటే దానం కలిగించేలాంటి బుద్ధి కలిగించేవాడు, దానానికి తగినట్టు ధనాన్ని ఇచ్చేవాడు. బృహస్పతిం. బృహస్పతి అంటే రాక్షసులు ఎంతమంది అయినా ఇంద్రుడి మీదకి వచ్చారు కానీ బృహస్పతికి రాలేకపోయారు. శచీదేవికి అద్భుతమైన రక్షణ కలిగించినాడు బృహస్పతి మాత్రమే, గుర్తుంచుకోండి. అలాంటిది సాక్షాత్తు లక్ష్మణస్వామిని కాపలా పెడితే సీతమ్మ లంకకి పంపించాడు పెద్ద మనిషి. కానీ ఎంతమంది రాక్షసులు ఎంతమంది వచ్చినా బృహస్పతిని దాటి శచీదేవి వంకే వాళ్ళు వెళ్ళలేదు. బృహస్పతిం. ఇంద్రం, అధికారం కలిగిన వాడు. దానాయ, చోదయ, మేమంతా కూడా సంపద ఉండాలి మాకు. ఎందుకని? నలుగురితో పంచుకోవడానికి. దానాయ, మేము కడుపు మార్చుకుని దానం కాదు. దానాయ, చోదయ, 10 మందికి పంచిపెట్టేలాగా ఈ దేవతలరా మమ్మల్ని ప్రోత్సహించండి, మాకు దానాయ చోదయ, మాకు సంపత్తి తెచ్చిపెట్టండి. అంతేకాదు వాతం, వాయుదేవుడు ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ పెంచగల మహానుభావుడు. వాతం, విష్ణుం, సర్వవ్యాపైన పరమాత్మ విష్ణుం, సరస్వతీం, మా నోటి వెంట వచ్చే వాక్కుందే సరస్వతి. సరస్వతి అంటే చమత్కారం. వరుణదేవుడు కూడా పేరుంది, జలము అంచేత సరస్వతీం. సవితారం చ, వాజినం. అగో సవిత. సవిత అంటే సూర్యుడు. సువతి ప్రేరయతి. మనం ఎప్పుడు పడితే అప్పుడు నిద్రలేస్తాం. కానీ పక్షులు చూచారా, పొద్దున్న కన్ను తెరిచాయంటే మళ్ళీ రాత్రి 8, 9 దాకా నిద్ర పోవి. మనకేమిటి, రోజులో 14 సార్లు నిద్రపోతుంటాం. అందుకని అలా పక్షులు అలా ఉంటాయి. అలాగ ప్రేరణ చేస్తాడు ఆయన. సవిత, సవిత, వాజినం. ఎలాంటివంటి గుర్రాలు,
కరెక్ట్ టైంకి పెడుతుంటాడు మహానుభావుడు. 7 గుర్రాలు ఉన్నాయి. రథసారథికేమో తొడలు లేవు పెద్ద మనిషికి. అంగవికలుడు, దైవాంగుడు ఆ పెద్ద మనిషి. అయినా కానీ సూర్యుడు టైం తప్పకుండా వస్తాడు. ఈ దేవతలారా, మీరందరూ కూడా మాకు ధనాన్ని ప్రచోదన చేయండి, మాలో బుద్ధిని ప్రచోదనం చేయండి, మేము సక్రమంగా ఉండాలి, రక్షణ కలిగించండి. తద్వారా మాకు నరుల వల్ల కలిగే ఘోష, కష్టం అన్నీ తొలగించండి అయ్యా. ఏటో నాశనం అయిపోయి మేము అడగటం లేదు, మా వంకకి వాళ్ళు రాకూడదు అంతే. అది చేసి పెట్టండి దేవతలారా. ఎంత అందమైన ప్రార్థన అండి. చక్కగాను సవిత, అర్యమ, బృహస్పతి, విష్ణు, వాయు, జలదేవత అంటే పంచభూతాన్ని ప్రార్థన చేస్తున్నాం మనం. హాయిగా ఎంత అందంగా ఉందండి. గమనించండి, శ్రద్ధగా చేసుకోండి, నరఘోష తొలగించుకోండి. స్వస్తి.